ట్రెండింగ్ చూసి రోడ్లెక్కే వైసీపీ ఎమ్మెల్యే రాము చురకలు. వైసీపీ విద్యార్థి రాజకీయాలపై ఎమ్మెల్యే రాము కామెంట్స్ చేశారు. జెన్జీ అంటే వైసీపీకి అర్థం తెలుసా అని ఆయన ప్రశ్నించారు. ప్రజల్లో ఏది ట్రెండింగ్ అయితే దాన్ని వైసీపీ ఫాలో అవుతోందని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మండిపడ్డారు. పార్టీ నుంచి వచ్చే వాళ్లను జెన్జీలు అనరు, వాళ్ళు సమస్యల నుంచి స్వతంత్రంగా పుట్టుకొస్తారని తెలిపారు. జెన్జీ పేరు అడ్డం పెట్టుకుని వైసీపీ రోడ్లెక్కి డ్రామాలాడుతోందని వెనిగండ్ల రాము అన్నారు. 16,000 టీచర్ పోస్టులు ఇచ్చాం, వారంతా ఆనందంగా పనిచేసుకుంటున్నారు అని తెలిపారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి రాజీనామా చేస్తే కారణం లేకుండా లోకేష్ రాజీనామా కోరడం చూస్తే నవ్వొస్తోందన్నారు రాము. వైసీపీ గురించి మాట్లాడటమే అనవసరమని అన్నారు. ఈసారి జెన్జీ పేరుతో రోడ్లెక్కితే సర్టిఫికెట్స్ కూడా చూపించాలని కోరారు. ఎన్నిసార్లు చీకొట్టినా వైసీపీ బుద్ధి మారదు అని రాము అసహనం వ్యక్తం చేశారు. మెగా డిఎస్సీ సరిగ్గా జరగలేదని ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసి లోకేష్ రాజీనామా చేయాలని జగన్ గారు డిమాండ్ చేస్తున్నారు సార్. ఏపీలో జెన్జీ అంతా రోడ్లు ఎక్కుతున్నారు. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా లోకేష్ గారు వ్యతిరేకంగా నిన్న ఉద్యమాలు చేశారండి మొత్తం స్టేట్ వైడ్. జెన్జీ అంటే ఎవరో కాదు జెన్జీ అంటే ఎవరో తెలిస్తే కనుక వాళ్ళకి నేను గ్యారంటీగా సమాధానం చెప్తానండి. వాళ్ళు ఏదో నోటుకొచ్చింది మాట్లాడి అక్కడ సమస్యకి ఇక్కడ సమస్యకి లింక్ ఎడతాం అనేది పిచ్చితాను. మీరు నోటుకొచ్చింది ఒకటి, నోటుకొచ్చిన ఒక ఆరోపణ చేస్తారు. ఆరోపణ మళ్ళీ కంటిన్యూషన్ కోసం అక్కడ జెన్జీ జరిగింది, ఇక్కడ జెన్జీ పెడుతున్నాం. జెన్జీ అంటే ఏంటో కూడా తెలియకుండా నోటుకొచ్చినట్టు ఏదో చేసుకుంటూ పోతుంటారు. వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. 16,000 పైగా జాబులు ఎంతమందికి ఇస్తే దాంట్లో అక్రమాలు జరిగినాయని ఎవరిని చెబుతాడండి. బేసిక్గా దీంట్లోంచి చేసిన వాళ్ళు కానీ నిజంగా జరిగిన వాళ్ళు కానీ నిన్న తిరిగిన వాళ్ళు ఒకసారి చూసుకోండి. మరి ఒకసారి అందరూ కూడా ఇక్కడి నుంచి ఎవరైనా జెన్జీ మాకు అన్యాయం జరిగింది అనుకుంటే దాని తాలూకు సర్టిఫికెట్లు కూడా పెట్టుకుని తిరిగితే బెటర్ అవుతాం. బేసికలీ దీంట్లో లేకపోతే అది చదువుకున్నాడో లేదో తెలియదు, దీంట్లోంచి చదివేశాడో లేదో తెలియదు, ఏం చేశారో తెలియదు. జెన్జీ అనే పదం అంటే ట్రెండింగ్ లేదుంటే అది వాడైతే మనం కూడా ట్రెండ్ అవుతాం అనుకునేది రాంగ్ పద్ధతి. అదైతే కనుక అందరికీ తెలిసిందే. ఈ జెన్జీ ఉద్యమం అనేది ప్రజల్లోంచి వచ్చింది. వైసీపీ తరఫున జెన్జీ ఉద్యమం ఏదైనా కానీ చెప్తాను. జెన్జీ ఉద్యమం అనేది వైసీపీ తరఫున, తెలుగుదేశం తరఫున, బీజేపీ తరఫున ఇలా ఒకరి తరఫున ఒకరు రారండి. వాళ్ళంతా ఇండిపెండెంట్ పీపుల్, ఇండిపెండెంట్గా వద్దామని వాళ్ళ ఉద్దేశం. బేసిక్గా ఓన్ చేస్తానికి ప్రయత్నం చేసుకుంటూ వస్తున్నారు.